మేడం ఏంజెల్ నెంబర్స్‌లో 333 ఏంజెల్ నెంబర్ యొక్క సీక్రెట్ ఏంటి మ్యామ్? 333 మనం చూసామంటే 3+3+3 9. నేను చెప్పాగా ఇందాక గాడ్ నంబర్ 9 అనేది అంటే అబండెన్స్ నంబర్. ఓకే. అంటే స్పిరిచువల్ నంబర్ కింద మనం తీసుకోవాలి. అంటే స్పిరిచువల్ గైడెన్స్ అనేది నీకు ఉంది అని తీసుకోవచ్చు కనిపించినప్పుడు. ఓకే. అండ్ ఆల్సో 3 బై ఇట్సెల్ఫ్ మనం ఎప్పుడైనా మాట్లాడుకోవాలి అంటే జూపిటర్ నంబర్ కింద మనం మాట్లాడుకుంటాం. ఓకే. ఎక్కడ ఉన్న జూపిటర్ బలంగా కూర్చుని ఉంటారు ఏదైనా సరే అది ఎక్స్పాండ్ అవుతుంది. ఓకే. సో ఫుల్ ఎక్స్పాన్షన్ అనమాట. అదొకటి కాకుండా మన చిల్డ్రన్కి కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం. అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ టైంకి కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం అనమాట. సో 333 ఎప్పుడు కనిపించినా ఇట్ ఈస్ ఆల్వేస్ నువ్వు అబండెన్స్ వైపు నడుస్తున్నావు. అలాగే స్పిరిచువాలిటీ అంటే స్పిరిచువల్గా నీకు మొత్తం బ్లెస్సింగ్స్ ఉన్నాయి. ఓకే. అంటే దేవుడి బ్లెస్సింగ్స్ ఉన్నాయి నీకు. సో తప్పక ఏంటంటే నువ్వు అనుకునేది సాధిస్తావు. నువ్వు నడు, నీ పాటలో నువ్వు నడు, నువ్వేమనుకుంటున్నావు అది సాధిస్తావు ఏదైనా సరే. అది సో ఇప్పుడు చాలా మంది మత గురువులు ఉంటారు, లేకపోతే రిలీజన్ అంటే ఇష్టపడే వాళ్ళు ఉంటారు, స్పిరిచువాలిటీ అనేది ఇష్టపడే వాళ్ళు ఉంటారు. సో ఎప్పటికైనా లైఫ్కి అన్నీ కావాలి, మనకి 4 కావాలి. స్పిరిచువాలిటీ కూడా అది ఒక పార్ట్ ఆఫ్ లైఫ్. సో స్పిరిచువల్గా ఎప్పుడు మనం ఆలోచిస్తాం అంటే ఏంటి మనం చెప్పేది లా ఆఫ్ అట్రాక్షన్లో ఇట్ ఈస్ ఓన్లీ పాజిటివ్ థాట్స్. ఎవరికి హాని చేయొద్దు, అట్ ద సేమ్ టైం అలైన్ అవ్వు యూనివర్స్కి, అంటే గాడ్కి అలైన్ అవ్వు. అంటే ఏంటి మంచి థాట్స్ ఉన్నప్పుడు, గ్రాటిట్యూడ్ ఉన్నప్పుడు మనం అలైన్ అయి ఉంటాం అనమాట. సో అది మనకి 333 కనిపించినప్పుడు మనకి ఆల్రెడీ మనకి ఏదైనా సందేహం ఉంటే కనుక తప్పక అది కరెక్ట్, నువ్వేమో కరెక్ట్ పాత్లోనే ఉన్నావు, నీ థింకింగ్ కూడా కరెక్టే. స్పిరిచువల్ ఎండీవర్స్లో నువ్వు ఉంటే కనుక తప్పక ముందుకెళ్ళొచ్చు. నువ్వు ముందుకు వెళ్ళినప్పుడు మేము మీ సపోర్ట్ ఇస్తాము, వెనకాతలే ఉన్నాము మీకు ఓకే అని చెప్పడానికి 333 అనేది కనిపిస్తుంది. అంటే 333 ఏంజెల్ నెంబర్‌ని కూడా అఫర్మేషన్ కింద వాడొచ్చు అంటారు. తప్పక వాడచ్చు, ఏదైనా సరే మనం వాడుకోవచ్చు. బట్ అందరికీ స్పిరిచువాలిటీ కావాలని ఉండదు కదా. అవును. సో కొంతమందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక ఉంటుంది. సో దాన్ని బట్టి మనం ఇవ్వడం జరుగుతుంది. నేను అన్ని చాలా వాటికు మన ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పాను, ఏదైనా సరే మనం ప్రిస్క్రైబ్ చేయడం అనేది జరుగుతుంది తప్ప జనరల్ గా నువ్వు అఫర్మేషన్ చేసేసే ఇలా చేసే అని చెప్పడం అనేది జరగదు. సో 333 బై ఇట్ సెల్ఫ్ సిగ్నిఫికెన్స్ ఏంటంటే అబండెన్స్ నెంబర్. 3 బై ఇట్ సెల్ఫ్ ఇస్ అబండెన్స్ నెంబర్. ఓకే. ఇప్పుడు 3 అలాగే 12 మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం, 21 ఇవన్నీ అబండెన్స్ నంబర్స్. అంటే ఎక్కడైనా ఎక్స్పాండ్ అవుతుంది అంతే. నువ్వు అనుకున్నావు అనుకో, ఇప్పుడు మనం ఒక చెట్టు నాటాము, దానికి ఫస్ట్ ఏంటి చిగురు వస్తుంది. చిగురు అంటే అందరికీ తెలుసు, చిన్న చిన్న ఆకులు వస్తాయి, దాని తర్వాత అది వృక్షం అవుతుంది. ఎన్ని ఆకులు నేను కౌంట్ చేయగలవా? సేమ్ వే 333 అంత పవర్ఫుల్ నెంబర్ అనమాట. అది అంత అబండెన్స్ ఇచ్చే నెంబర్ 333. సో ఎప్పుడు కనిపించినా తప్పక థ్యాంక్ యూ యూనివర్స్ చెప్పాలి, థ్యాంక్ యూ గాడ్ చెప్పాలి, లేకపోతే జనరల్గా థ్యాంక్ యూ అని చెప్పొచ్చు. అది కనిపించినప్పుడు మాత్రం తప్పక 333 పర్స్లో నోట్ పెట్టుకోవడం, అప్పుడప్పుడు తీసి చూసుకుని నీ గోల్ని అనుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్.